హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గని ఇంటర్నెట్. ఇప్పుడు అంటూ ఎంపీడీఓ ఆఫీస్ అండ్ బ్యాంకు నుంచి అంటూ వెరిఫికేషన్ కోసం రాజీవ్ యువ వికాసం అప్లికేషన్ చేసుకున్న వారికైతే మెసేజ్లు అనేది రావడం జరుగుతుంది. అలాగే బ్యాంకు నుంచి కొంతమందికి కాల్స్ అనేది కూడా రావడం జరుగుతుంది. దీంట్లో కూడా కొన్ని ఫ్రాడ్ కాల్స్ ఉంటున్నాయి. మీరు అనేది ఈ వీడియో కంప్లీట్గా చూస్తే మాత్రం ఆ ఫ్రాడ్ కాల్స్ ఎలా ఉంటాయో, మీకు మెసేజ్ ఏ విధంగా వస్తున్నాయో, నెక్స్ట్ సిబిల్ స్కోరు ఎంత ఉండాలి, సిబిల్ స్కోర్ ఉండాలా ఉండొద్దా, అసలు ఏ విధంగా ఎంత సిబిల్ స్కోర్ ఉంటే మనకి ఈ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ 1,00,000 నుంచి 4,00,000 పెట్టుకున్న వాళ్ళకి ఎవరికి ముందు విడత లిస్ట్లో అనేది పేరు రావడం అయితే జరుగుతుంది అనే దాని గురించి అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ రోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అనేది చేయండి. లైక్ చేయడం ద్వారా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అన్ని రావడం జరుగుతుంది కాబట్టి లైక్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఎంపీడీఓ ఆఫీస్ నుంచి అయితే మనకు కొంతమందికి ఫోన్స్ అనేది రావడం జరుగుతుంది. కొంతమంది పాన్ కార్డులు, నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్, నెక్స్ట్ ఇతర సంబంధించిన డాక్యుమెంట్స్ ఏదైనా పెట్టినట్టయితే వాళ్ళు అనేది ఆ అప్లికేషన్ డాక్యుమెంట్స్ కోసం అయితే మనకు కాల్ చేస్తున్నారు. మీరు అనేది వాట్సాప్ పెట్టమంటే అయితే ఖచ్చితంగా వాట్సాప్ పెట్టద్దు. మీ దగ్గరలో ఉన్న ఎంపీడీ ఆఫీస్ లేదా మీ గ్రామ పంచాయతీ నుంచి కాల్ చేస్తే మాత్రం అక్కడికి వెళ్ళి ఇవ్వండి. నెక్స్ట్ బ్యాంక్ నుంచి కూడా కొంతమంది కాల్ చేస్తున్నారు. బ్యాంక్ నుంచి కూడా మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ అయితే వాళ్ళకి వాట్సాప్ లేదా ఈమెయిల్ ద్వారా ఎటువంటి అయితే మీరు పంపకూడదు. ఓటీపీలు వస్తే చూడండి, మీకు మెసేజ్ వస్తే చూడండి, ఇట్లా రాజీవ్ వికాసం కోసం అప్లై చేసుకున్నారు ఒకసారి చూడండి అనేసి కూడా బ్యాంక్ నుంచి అయితే కాల్స్ అయితే రావడం జరుగుతుంది. అలాంటి అయితే ఎటువంటి చూడొద్దండి, అవన్నీ ఫ్రాడ్ కిందకి వస్తాయి. నెక్స్ట్ మీకు బ్యాంక్ నుంచి కాల్ చేసినట్టయితే లేదా గ్రామ పంచాయతీ నుంచి కాల్ చేసినట్టయితే, ఎంపీడీ ఆఫీస్ నుంచి కాల్ చేసినట్టయితే మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్లో మీరు పెట్టుకుంటారు కాబట్టి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళేసి మీరు ఇవ్వండి. మీరు వెళ్ళలేని స్థితిలో ఉంటే మీకు తెలిసిన వాళ్ళతోనైతే పంపించగలరు తప్ప మీరైతే ఫోన్లో ఎటువంటి వాట్సాప్ అయితే పెట్టాలి. మొదటి విడత చూసుకున్నట్టయితే 50,000 నుంచి ₹1,00,000 అనేది మొదటి విడత అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ పెట్టి యూనిట్స్ అంటే చిన్న చిన్న రోడ్ సైడ్ షాపులు ఉంటాయి కదా, వాటి పెట్టి యూనిట్స్ కోసం వాళ్ళు ఇంకా బిజినెస్ కొంచెం అనేది పెంచుకోవడానికి అయితే ఈ 50,000 సాయం అనేది చేస్తున్నారు. దీనికి మనం బ్యాంకు నుంచి అయితే ₹1 కూడా అయితే కట్టడం అవసరం లేదు. ప్లస్ దీనికి మనకి సిబిల్ స్కోర్ అనేది కూడా అవసరం లేదు. ఈ 50,000 అనేది కూడా మనకి బ్యాంకు నుంచి ఎటువంటి సిబిల్ స్కోరు ఎటువంటి కట్టేది అయితే ఉండదు. నెక్స్ట్ ₹1,00,000 ఉన్న వాళ్ళకైతే మాత్రం కొద్దిగా అమౌంట్ అయితే కట్టుకోవాల్సి వస్తుంది. అది కూడా ₹1,00,000 పెట్టుకున్న వాళ్ళకి చిన్న చిన్న బిజినెస్ అనేది కూడా దాని కిందకి వస్తుంది. 4,00,000 పెట్టుకున్న వాళ్ళకైతే ఆ లిస్ట్ అనేది కూడా కొద్దిగా లేట్ అవుతుంది. ఇక్కడ సిబిల్ స్కోర్ అనేది బేస్ చేసుకొని ఇస్తున్నారు కాబట్టి వీళ్ళు కొంతమంది సిబిల్ స్కోర్ చూసుకుంటున్నారు, కొంతమందికి సిబిల్ స్కోర్లో ఎలిజిబిలిటీ అయిన వాళ్ళకైతే మెసేజ్లు అనేది రావడం జరుగుతుంది. బ్యాంక్ నుంచి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది సేమ్ ఏ విధంగా ప్రాసెస్ ఉంటుందంటే, ఇది ముద్రా లోన్ అనే టైప్లోనే ఇదైతే మనకు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో సబ్సిడీ కట్ కాగా మనం అమౌంట్ అనేది కూడా బ్యాంకుకి అయితే పే చేసుకోవాలి. అది కూడా ఈఎంఐ రూపంలో దానికి ఇంట్రెస్ట్ కూడా పడుతుంది అనేసి కూడా మన గవర్నమెంట్ అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంతకుముందు గతంలో మీరు బ్యాంకు నుంచి లోన్స్ తీసుకొని ఇంకా వేరే ప్రైవేట్ బ్యాంకులో లోన్ తీసుకొని మీరు కట్టినట్టయితే కూడా దాంట్లో అనేది ఓవర్ డ్యూ చూపిస్తుంది. ఓవర్ డ్యూ చూపించిన వాళ్ళకైతే లోన్ అనేది ప్రొవైడ్ చేయరు. నెక్స్ట్ మీకు ఆల్రెడీ ఈఎంఐ రన్నింగ్ ఉంటూ డైలీ కట్టుకుంటూ మంత్లీ మీరు పే చేసుకుంటూ ఉంటూ ఎటువంటి ఓవర్ డ్యూ లేకపోతే మాత్రం ఖచ్చితంగా అయితే వీళ్ళైతే లోన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 50,000 అయితే ముందస్తు మనకు లోన్ అయితే 100% సబ్సిడీ అయితే ఇవ్వడం జరుగుతుంది. లోన్ అనేది మనకు కూడా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ 1,00,000, 2,00,000, 4,00,000 ఉన్న వాళ్ళకైతే 70%, 80% అనేది కూడా మన సబ్సిడీ రావడం జరుగుతుంది. బ్యాంక్ అనేది 30%, 20% అనేది కట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా అనేది ఉంటుంది. ఇంకా ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఎటువంటి డౌట్ ఉన్నా కానీ మనం అయితే రిప్లై ఇవ్వడం జరుగుతుంది, వీడియో అయితే చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ ద వాచ్.